మలక్పేట్ నియోజకవర్గ బీజేపీ పోలింగ్ బూత్ కమిటీల సభ్యుల సమ్మేళనం సలీంనగర్లో నిర్వహించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే బూత్ కమిటీలు పటిష్టంగా పనిచేయాలని భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి అన్నారు. మలక్పేట్ నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీని ఓడించి బీజేపీని గెలిపించే విధంగా పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు. కుటుంబ పాలన, అవినీతి, అసమర్థ బీఆర్ఎస్ పార్టీ పాలనను అంతం చేయాలని, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని పార్కు నరసింహారెడ్డి అన్నారు. ఇక బీఆర్ఎస్ నేతలు మాయమాటలతో ప్రజలు వంచిస్తున్నారని, ప్రజల వారికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. భారత్ మాతాకి ఈరోజు తెలంగాణ మొత్తం కూడా 119 నియోజకవర్గాల లోపల బూత్ మహాసమ్మేళనం అనేటువంటి కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో బండి సంజయ్ గారు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రతి బూత్ కార్యకర్త ఈ యొక్క సమ్మేళనంలో పాల్గొన్నారు. అదేవిధంగా మలక్పేట్ అసెంబ్లీలో ఈ యొక్క సఫైర్ ఫంక్షన్ హాల్లో మేము ఏర్పాటు చేసుకున్నాము. ఈ యొక్క సఫైర్ ఫంక్షన్ హాల్లో మలక్పేట్ లో ఉన్నటువంటి 300 బూతులకు సంబంధించినటువంటి బూత్ అధ్యక్షులు, బూత్ కమిటీ మెంబర్స్, శక్తి కేంద్ర ఇన్ఛార్జెస్, అదే రకంగా డివిజన్ నాయకత్వము, అదే రకంగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఈ అసెంబ్లీకి